హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్దాం. మాయగా నటిస్తున్న చిత్రాను ఇంట్లో నుంచి పంపించేయడానికి రాజు వేసిన ప్లాన్ బెడిసి కొడుతుంది. తన దొంగ తెలివితేటలతో రాజుకు మాయ షాక్ ఇస్తుంది. మాయతో తన పెళ్లిని ఎలా అడ్డుకోవాలో తెలియక రాజు డీలా పడిపోతూ ఉంటాడు. ఈ పెళ్లి ఆపేసే భారాన్ని కావ్యపై పెడతాడు రాజు. తనను ఓడిపోకుండా కాపాడమని వేడుకుంటాడు. పెళ్లిని ఎలాగైనా ఆపుతానని రాజుకు మాట ఇస్తుంది కావ్య. పెళ్లి ఏర్పాట్లు మొత్తం దగ్గర నుండి చూసుకుంటుంది అపర్ణ. రాజ్ మాయ పెళ్లి చేయడానికి ఇందిరాదేవి సీతారామయ్య రావడానికి ఒప్పుకోరు. తాము కన్యాదానం చేయమని అపర్ణతో అంటారు. రాజు పెళ్లికి మేము వస్తే ఎంత, రాకపోతే ఎంత అని అపర్ణతో ఫైర్ అవుతుంది ఇందిరాదేవి. నేను తప్పు చేస్తున్నానని మీరు అనుకుంటున్నారా అని సీతారామయ్యను అడుగుతుంది అపర్ణ. తప్పొప్పుల గురించి నీకు చెప్పేంత వాళ్ళం మేము కాదని సీతారామయ్య బదులిస్తాడు. నేను మీ కోడలిని, ఎన్నటికీ తప్పుడు నిర్ణయం తీసుకోనని సీతారామయ్య ఇందిరాదేవులతో వాదిస్తుంది అపర్ణ. కొడుకు చేసిన తప్పును సరిదిద్దడానికే ఈ పెళ్లి జరిపిస్తున్నానని అంటుంది. కావ్య జీవితాన్ని సరిదిద్దగలవా అని అపర్ణను అడుగుతుంది సీతారామయ్య. ఆమె సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. రాజుకు రెండో పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదని, ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నా మనసుకు కష్టంగా ఉందని అపర్ణ బాగా బాధపడుతూ ఉంటుంది. పెళ్లి అనుమతి పత్రంపై కావ్య సంతకం పెట్టిన తర్వాతే నా మనసుకు ఉపశయనం ఉందని చెబుతుంది. ఏ భార్య తన భర్తను వదులుకోలేదు, కానీ మనసు చంపుకొని కావ్య అనుమతి పత్రంపై సంతకం పెట్టింది. అది ఆమె అమాయకత్వము అనుకోవాలా, లేదా ఈ ఇంటి గౌరవం నిలబెట్టడానికి ఈ పని చేస్తుందో మన విజ్ఞాతానికే వదిలేయాలని సీతారామయ్య అంటారు. అపర్ణను సీతారామయ్యకు క్లాస్ ఇవ్వడం ఇందిరాదేవికి నచ్చదు. రాజు మాయల పెళ్లికి తాము వస్తామని అపర్ణను అక్కడి నుంచి పంపించి వేస్తారు. మాయను డాక్టర్ స్పెషల్ ఇంజెక్షన్ ఇస్తున్నాను. ఈ ఇంజెక్షన్ వల్ల 10 నిమిషాల్లో మాయ స్పృహలోకి వచ్చే అవకాశం ఉందని అప్పుతో అంటాడు డాక్టర్. మరోవైపు పెళ్లి పీటలపై కూర్చున్న మాయ విజయగర్వంతో కావ్య వైపు చూస్తూ ఉంటుంది. ఈ పెళ్లిని ఎలా ఆపాలో తెలియక కావ్య బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ పెళ్లి ఇష్టం లేనట్టుగా సుభాష్, ప్రకాశం ఉంటారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి ఆగదని అపర్ణ తెగేసి చెప్తుంది అందరికీ. పసిబిడ్డకు అన్యాయం చేసేందుకు ఈ పెళ్లి జరిపించి తీరుతానని అపర్ణ అందరికీ వినపడేలా గట్టిగా అరుస్తుంది. నువ్వు కూడా అక్షంతలు వేయి అంటూ కావ్యతో కోపంగా అంటుంది స్వప్న. రాజు మాయలకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించమని కావ్యకు క్లాస్ పీకుతుంది స్వప్న. చేతకని వాళ్ళు అందరూ అక్షంతలు వేస్తున్నారని అందరిపై కోపడుతూ ఉంటుంది. తను మాత్రం మాయపై అక్షంతలు వేయనని అంటుంది స్వప్న. మా కావ్య చెబితే పెద్ద బండారాయి తీసుకొచ్చి మాయనెత్తిన వేస్తానని స్వప్న అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయి చూస్తారు. అపర్ణ ఆశీర్వాదం తీసుకుంటుంది మాయ. ఇక నుంచి మమ్మల్ని నేను మీ అత్తయ్య అని పిలవచ్చా అని అపర్ణను అడుగుతుంది మాయ. అందుకు అపర్ణ ఒప్పుకుంటుంది. ఈ సీన్ చూసి కావ్య షాక్ అవుతుంది. దుఃఖాన్ని ఆపుకోలేక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. బోరున వీలపిస్తూ ఉంటుంది కావ్య. ఆమెను ఇందిరాదేవి ఓదారుస్తుంది. మొదటిసారి ఓడిపోతున్నానని భయంగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంటుంది కావ్య. తను ఏ తప్పు చేయలేదని, ఆ దేవుడు నా భర్త నాకు ఎందుకు కాకుండా చేస్తున్నాడని బాగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది కావ్య. ఈ పెళ్లి ఆపడానికి ఏదైనా అవకాశం ఉందా అని కావ్యను అడుగుతుంది ఇందిరాదేవి. ఏ దారి లేదని కావ్య సమాధానం ఇస్తుంది. అయితే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని అపర్ణతో చెప్పమని కావ్యతో అంటుంది ఇందిరాదేవి. కాగితం మీద రాసి ఇచ్చాను కదా, మాట తప్పి ఎదురు తిరిగితే తనకు వ్యక్తిత్వం లేకుండా పోతుందని కావ్య అంటుంది. మాట తప్పానని చెబుతుంది. రాజు పెళ్లి పీటల వరకు రావడం చూసి సుభాష్ కూడా కంగారు పడిపోతూ ఉంటాడు. ఎలా ఈ పెళ్లి ఆపుతానని కావ్యను అడుగుతాడు. పెళ్లి కొడుకు గెటప్లో రాజు కిందకు దిగుతాడు. నిన్ను నమ్మి పీటల మీద కూర్చుంటున్నాను, ఇక భారం అంత నీదే అని కావ్యతో అంటాడు రాజు. పెళ్లిని ఆపడానికి ఏం చేయలేవా అని కళ్యాణ్ కూడా కావ్యను నిలదీస్తాడు. మాయను చంపైనా ఈ పెళ్లి ఆపుతానని స్వప్న అంటుంది. అవసరమైతే జైలుకు వెళ్ళడానికి సిద్ధమేనని అంటుంది స్వప్న. ఈ పెళ్లి ఆపడానికి ఏం చేయాలో చెప్పమని ఇందిరాదేవి కూడా కావ్యతో అంటుంది. అప్పుడే అప్పు ఫోన్ కూడా చేసి మాయ స్పృహలోకి వచ్చిందని కావ్యతో చెబుతుంది. ఆ మాట వినగానే సంతోషంగా కావ్య హాస్పిటల్కు బయలుదేరుతుంది. పెళ్లి జరగబోతుండగా కావ్య బయలుదేరడం చూసి రాహుల్ డౌట్ పడుతూ ఉంటాడు. ఈ పెళ్లిని ఆ దేవుడు కూడా ఆపలేడని రుద్రారి తెగేసి చెప్తుంది రాహుల్కు. నువ్వు ఏం చేసినా చివరకు నేనే గెలుస్తానని, కాసేపట్లో నిన్ను నా సొంతం చేసుకుంటానని రాజుతో అంటుంది చిత్ర. తాళి కట్టేలోపు ఏదైనా జరగవచ్చు అని చిత్రకు సమాధానమిస్తాడు రాజు. పంతులు కూడా చిత్రపై సెటైర్లు వేస్తాడు. టెన్షన్తో హాస్పిటల్కి వచ్చిన కావ్య నువ్వు చెప్పే సమాధానంపై నా జీవితం ఆధారపడి ఉందని అసలు మాయను కన్నీళ్లతో వేడుకుంటుంది. ఆ మాయకు మా మామయ్యకు నీకేమైనా సంబంధం ఉందా? నువ్వు సమాధానం చెప్పకపోతే ఓ కుటుంబమే రోడ్డున పడుతుందని కావ్య కన్నీళ్లతో మాయను అడుగుతుంది.
మాయ సమాధానం చెప్పబోతూ స్పృహ కోల్పోతుంది. దాంతో కావ్య టెన్షన్గా మరింత పెరిగిపోతుంది. మాయను పరీక్షించిన డాక్టర్స్ ఆమె కోమాలోకి వెళ్ళిపోయిందని అంటారు. దాంతో కన్నీళ్లతో ఇంటికొచ్చిన కావ్య ఈ పెళ్లి ఆపలేనని చేతులెత్తేసి మొక్కుతుంది. మాయ మెడలో 3 ముళ్ళు వేయమని రాజుతో అంటాడు పంతులు. అతడు తాళి కట్టబోతుండగా సుభాష్ ఆపమని గట్టిగా అరుస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.